నమస్తే, వెల్కమ్ టు జేటీవీ న్యూస్ గుడివాడ. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి వారిలో కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిసిన గుడ్లవల్లేరు ఎంపీపీ కొడాలి సురేష్. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాల ప్రజలు అందరికీ అందేలా చూడాలంటూ మంత్రి వారిలో ఆదేశం. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ నాయకులు. రైతులు ఆత్మహత్య చేసుకునే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందంటూ మండిపడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మెగా మార్ట్ 459వ షోరూంను ప్రారంభించిన గుడివాడ పట్టణ వైకాపా నాయకులు. గృహ ఉపయోగకర వస్తువులు కొనేందుకు ఈ మాల్ పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న అడప బాబ్జీ, మండలి హనుమంతరావు, గొర్ల శ్రేణు. ఎంపీపీగా జెడ్పీటీసీగా నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు మంత్రివర్యులు కొడాలి నాని నివాసానికి చేరుకుని ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞత తెలపడం జరిగింది. స్థానిక రాజేంద్రనగర్లోని మంత్రివర్యులు కొడాలి నాని నివాసం వద్ద నూతనంగా ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన గుడ్లవల్లేరు ఎంపీపీ కొడాలి సురేష్ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధి కొరకు మరియు ప్రజా శ్రేయస్సుకై కృషి చేయాలని మంత్రివర్యులు వారికి సూచించడం జరిగింది. అనంతరం విజయవాడలో ముఖ్యమంత్రి వారిలో ప్రత్యేక సమావేశం ఉండడంతో సహచర మంత్రి వారిలో పేర్ని నానితో కలిసి మంత్రి వారిలో విజయవాడ వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ కొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, వైసీపీ నేతలు పాలెటి చంటి, అల్లూరి ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు మెరుగు నాగన్న, గుడ్లవల్లేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎండి బాజీ తదితరులు పాల్గొన్నారు. లేదు నాకు సీఎం ప్రోగ్రామ్ మన కలిసి టైం సరిపోదు. ఐదింటికి వస్తారా? సరే సార్, వెళ్ళిపోయినా దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థానంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, వైకాపా ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితులు లేదని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు గుడ్లవల్లేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతుల సమక్షంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలపై ఏనాడు స్పందించలేదని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో, పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా దగా చేస్తుందని ఆయన మండిపడ్డారు. రైతుల తరపున తెలుగుదేశం పార్టీ అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం గుడివాడ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పూర్తిగా రైతులను మోసగిస్తూ పరిపాలన సాగిస్తుందని, రైతుల వద్ద కొన్ని పంటకు సహకాలంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని పరిస్థితుల్లో ఉందని, రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సంసిద్ధం కావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగ నాయకులు చెల్లగుల సుబ్రహ్మణ్యం, ముల్లపూడి రమేష్ చౌదరి, గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లో రైతు అన్ని విధాలా నష్టపోయారు. ఎందుకంటే విత్తనాలు వేసిన కాడి నుంచి కొనుగోలు వరకు
అన్ని ఏరియాస్లో ఈ రోజున ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులను ఆదుకోలేదు. ఈ రోజున భారతదేశంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. చాలా బాధాకరం ఇది. గతంలో మనం చేసాం, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు రైతుకి అన్ని విధాల ఆదుకున్నాం. ఆఖరికి వర్షాలు పడకపోయినా సరే వంతుల వారీగా నీరు చివరి ఎకరా కూడా నీరు అందించాం. బ్రహ్మాండమైన పంట తీసుకొచ్చాం. కొనుగోలు ఎంఎస్పి గిట్టుబాటు ధర అందే విధంగా కార్యక్రమాలు చేశాం. కానీ ఈ రోజున ప్రభుత్వం ఏం చేస్తుంది? దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున కాగితాల మీదకైతే ఎంఎస్పి 1400 రాస్తున్నారు. కానీ వాస్తవానికి రైతుకి 700-800 మాత్రమే అందుతుంది. మధ్యలో దళారులు ఏర్పడి ఇవి డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయాలి రైతులందరూ కూడా. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళ ఎరువులు కానీ పనిముట్లు కానీ ఏది కూడా సబ్సిడీలు ఇవ్వకుండా రైతు అన్ని విధాలా నష్టపెడుతుంది. దానివల్ల ఈ రోజున ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజున రాష్ట్రం అన్ని ఎంఆర్ఓ కేంద్రాలు కానీ ఆర్టీఓ కేంద్ర నియోజకవర్గాల్లో రైతు కష్టాలన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం. దయచేసి ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రైతు అన్ని విధాలా నష్టపోతున్నాడు. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమి పట్టించుకోకుండా రైతుల్ని గాలికి వదిలేశారు. ఈ రోజున అన్ని ఇబ్బందులు వాళ్ళ డ్రైనేజీ వ్యవస్థలు ఏ విధంగా ఉండే ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజున వర్షాలు పడినా సరే సరైన డ్రైనేజీ ఏర్పాటు చేయక అవసరపడ్డారు. ఇన్ని కూడా ఆలోచన చేసి ఏ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, ఏ నాయకులు అయితే పనిచేస్తున్నారు అటువంటి నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో రైతు కోసం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రైతు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులకి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎంఆర్ఓ గారికి రైతులని రక్షించేందుకోసం వినతిపత్రం ఇవ్వడం కోసం గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి రావు వెంకటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ గుడ్లవల్లేరు మండల నాయకులు, అలాగే గుడివాడ నందివాడ మండల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అసలు ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణాలు ఏంటి? ఇవాళ రైతు ఎంతవరకు నష్టపోతా ఉన్నాడు? పాదయాత్రలో కానివ్వండి, పదవి ఎక్కిన తర్వాత కానివ్వండి, చెప్పినటువంటి మాటలేంటి, చేస్తున్నటువంటి చేతలేమిటి? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, పాదయాత్ర చేస్తున్నప్పుడు రైతులను ఉద్దేశించి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అని చెప్పినటువంటి మాట మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రకృతి విపత్తులు ఏదైనా వస్తే రైతును ఆదుకునేందుకోసం 4,000 కోట్లతోటి నిధిని ఏర్పాటు చేస్తాను అని చెప్పి కూడా ఆయన మాటల్లో వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇలా రైతుకు అనేక రకమైనటువంటివి, రైతుల కోసం రైతు వాటా కూడా నేనే భరించి మీకు పంట బీమా చేస్తాను అని చెప్పినటువంటి మాటలు మనం ఇంకా మర్చిపోలేనటువంటి పరిస్థితి. అలాగే ధరలు రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా నేను పూర్తిగా కృషి చేస్తాను అని చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఇవాళ ఎంతవరకు జరుగుతూ ఉన్నాయి? ఇవాళ ఎంతవరకు ఈ 2.5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేశాడని ఆలోచన చేస్తే 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి అసలు పెట్టనే లేదు. 4,000 కోట్ల ప్రకృతి విపత్తుల నిధి అసలు తీసుకుంటానే లేదు. పంటలకి బీమా కూడా కనీసం చేయనటువంటి దుస్థితి ఈ రోజున ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి పోడియం ముందు ధర్నా చేసి హడావిడి చేస్తే అప్పటికప్పుడు పంట బీమా కట్టడం జరిగింది. గృహ ఉపయోగకర వస్తువులన్నీ ఒకే చోట అందించే విధంగా గుడివాడ పట్టణంలో విశాల్ మెగా మార్ట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు గుడివాడ పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ, వైకాపా నాయకులు మండల హనుమంతరావు, గొర్ల శ్రీను అభినందనలు తెలిపారు. స్థానిక కోతిబొమ్మ సెంటర్ నందు మాజీ మున్సిపల్ చైర్మన్ నూగలపు వెంకటేశ్వరరావు నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన విశాల్ మెగా మార్ట్ ను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ, వైకాపా నాయకులు మండల హనుమంతరావు, పట్టణ వైకాపా అధ్యక్షులు గొర్ల శ్రీను, కోస్టల్ బ్యాంక్ ఏజే మదన్ మోహన్ రావు ప్రారంభించడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ గుడివాడ పట్టణ ప్రజలకు గృహోపకరణ వస్తువులు ఒకే చోట అందించే విధంగా విశాల్ మెగా మార్ట్ 459వ బ్రాంచ్ను గుడివాడ పట్టణంలో ప్రారంభించడం సంతోషమని వారు తెలిపారు. అంతర్జాతీయంగా ఎంతో పేరు గడించిన విశాల్ మెగా మార్ట్ వారు గుడివాడ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మాటలు ఇక్కడ ప్రారంభించడం సంతోషమని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూగలపు సురేష్ బాబు, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరు శేఖర్, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొనడం జరిగింది. గుడివాడ పామర్ రోడ్లో అంతర్జాతీయంగా ఉన్నటువంటి మాల్స్ నడుపుతున్నటువంటి విశాల్ మెగా మార్ట్ మేనేజ్మెంట్ వారు గుడివాడలో కూడా తమ శాఖను విస్తరింపజేసి అదేవిధంగా ఏదైతే పేద ప్రజలు సాధారణంగా విశాల్ మార్ట్ మేనేజ్మెంటు వాళ్ళది మెగా అని ఏ విధంగా చెప్తారో అలా మనసు కూడా మెగా. ఎందుచేతంటే ఏదైతే పేద ప్రజలు ఏ ప్రాంతంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ నగరంలో చూసినా కూడా విశాల్ మార్ట్ అనేది పేద ప్రజల యొక్క నివసించే ప్రాంతానికి దగ్గరలో వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వారు ధరలు చెల్లించి వస్తువులు కొనుగోలు చేయడమే కాకుండా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి ఖర్చులు అదనంగా అవుతాయి కాబట్టి వారు చెల్లించుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి వారికి సౌలభ్యంగా వారి దగ్గరలో ఉంటే కనీసం ఆ ఖర్చునన్నా తగ్గించగలమనేటువంటి ఒక సదుద్దేశంతో, ఒక ఆశయంతో పేద ప్రజలకు అందుబాటులో ఈ స్టాల్స్ని, మాల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు యాక్చువల్గా ఈ మాల్ని గౌరవ మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు ప్రారంభించవలసినది. అయితే అత్యవసరంగా తన శాఖకు సంబంధించినటువంటి విషయాలపై ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది కాబట్టి ఆయన అర్జెంటుగా వెళ్ళవలసిన సందర్భంలో మరి కోస్టల్ ఏరియా బ్యాంక్ ఏజీఎం గారు అయినటువంటి ఏజీఎం గారు ఈరోజు ఈ మాల్ని ప్రారంభించడం, అదేవిధంగా ఏదైతే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి బిల్డింగ్ మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్కి వారు ఆర్థిక సహకారాన్ని అందించి ఈ నిర్మాణం పూర్తయ్యేటట్లు, అదేవిధంగా ఈ స్టాల్ కూడా ఓపెన్ చేసేటట్టు వారి ఆశీస్సులు ఈ నొగలాబ్ సురేష్ బాబు మీద పూర్తిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది కాబట్టి దానికి బ్యాంకర్స్ ఫైనాన్స్ చేస్తే యువత ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే యువత ముందుకు రావాలి. యువతకు ముందుకు రావాలి అంటే ఇటువంటి ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎంఎస్ఎంఈ అనే యాప్ ఏదైతే ఇచ్చిందో దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత మై రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ది ఏజిఎం ఆఫ్ కోస్టల్ బ్యాంక్, so many banks are not allowing the interest subsidy to the MSME units. I request the officials to allow the interest rebate on the entire MSME units. మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అన్ని సంస్థలకి కూడా వడ్డీ సబ్సిడీ, అదేవిధంగా స్టాంపింగ్లో కూడా రకరకాలైనటువంటి అభ్యంతరాలు కొన్ని రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి కూడా రావటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎంఎస్ఎంఈకి ఇచ్చినటువంటి 16 మినహాయింపుల్లో ఏదైతే ఎంఎస్ఎంఈకి సంబంధించి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారో, ఒక లోన్ అవైల్ చేసుకుంటారో అటువంటప్పుడు స్టాంప్ డ్యూటీ అనేది 10,000 రూపాయలకు మించి ఉండకూడదు. అయితే ఇక్కడ బ్యాంకర్స్ నుంచి వచ్చేటటువంటి అగ్రిమెంట్లో ఏదైతే అగ్రిమెంట్లో వీళ్ళ మార్టిగేజ్ అని చేస్తున్నారో ఆ మార్టిగేజ్ అనే పదం ఉండడం ద్వారా ఇది ఎంఎస్ఎంఈ కిందకి రాదు కాబట్టి మేము మీకు సబ్సిడీ ఇవ్వలేము అని చెప్తున్నారు. కానీ వాట్ ఈజ్ మై ఒపీనియన్, గవర్నమెంట్ హ్యాస్ అకార్డెడ్ ది పర్మిషన్ టు ఆల్ ది ఆఫీసర్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎంఎస్ఎంఈ యూనిట్ దే షల్ గివ్ all the subsidies and incentives to the entrepreneurs. కాబట్టి మరి ఏజీఎం గారు కూడా ఈ విషయాన్ని పరిశీలించి భవిష్యత్తులో రుణాలు శాంక్షన్ చేసేటప్పుడు కానీ లేదా తదుపరి వడ్డీ మినహాయింపుల్లో కానీ ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని చేసి యూత్ని ఎంకరేజ్ చేస్తారని, ఇట్లాగే వ్యవస్థ ఈ షాపులు పెట్టడం ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి, ఎంప్లాయ్మెంట్ కలగడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇది ఒక వారికి బ్యాంకర్స్కి ఉన్నటువంటి ప్రైమరీ డ్యూటీ ఇది. కాబట్టి వీళ్ళంతా కూడా ఎంకరేజ్ చేస్తారని వారు ఇప్పటివరకు చేస్తున్నటువంటి ఎంకరేజ్ చేసిన దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విశాల్ మెగా మార్ట్ వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా అన్నగారు నుగలా వెంకటేశ్వరరావు గారి నుగలాపు కాంప్లెక్స్లో విశాల్ మెగా మార్ట్ని మరి ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి విశాల్ మెగా మార్ట్ మరి దాదాపుగా మరి దేశవ్యాప్తంగా ఇప్పటికే 350 పైగా మరి అన్నీ కూడా మాల్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి దీనిలో మరి అన్ని రకాలైనటువంటి గృహాలకి అవసరమైనటువంటి మరి ప్రతి గృహోపకరమైనటువంటి వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. మరి బట్టల కాడి నుంచి, అలాగే ఇంటికి సంబంధించినటువంటి గ్యాస్ స్టవ్ల కాడి నుంచి, అలాగే ఫుడ్ ఐటమ్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, అలా ప్రతిదీ కూడా మనం ఈ మాల్లోకి వస్తే మరి ఏ వస్తువుకి మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదో, మరి అన్ని రకాలైనటువంటి అవసరాలు మన గృహానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా మరి దీనిలో దొరుకుతున్నాయి. అలాగే చాలా సరసమైన ధరలకి మరి దీనిలో ప్రత్యేకంగా ఆఫర్లు కూడా పెట్టారు. ఈ ఆఫర్లు కూడా చాలా తక్కువ రేటుకి మరి గుడివాడ పట్టణంలో మరి ఇంతవరకు మరి మనం చూడని తక్కువ రేటుకి ఈ ఆఫర్లు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి మరి మాల్లు మన గుడివాడలో రావడం కూడా మన గుడివాడకు కూడా చాలా మంచి అవకాశం. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ మాల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ కాంప్లెక్స్ ఓపెనింగ్కి నుగలాపు సురేష్ బాబుకు కూడా మనస్ఫూర్తిగా మరి అతని అభినందనలు తెలియజేసుకుంటూ ఈ మాల్ అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం చెందాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ స్థానిక బస్టాండ్ సెంటర్ మెయిన్ రోడ్ నందు గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి నుగలాపు వెంకటేశ్వరరావు గారి బిల్డింగ్ నందు విశాల్ మెగా మార్ట్ వారు నూతనంగా మాల్ను ప్రారంభించడం జరిగింది. వీరిది దేశవ్యాప్తంగా కూడా బాగా పేరున్న సంస్థ. ఇది 459వ బ్రాంచ్ అని చెప్పి వాళ్ళు ఇప్పుడే తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇంత భారతదేశం అంతటా కూడా ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ గుడివాడ పట్టణంలో ఈరోజు గుడివాడ ప్రాంత ప్రజలందరికీ సరసమైన ధరలకి అన్ని వస్తువులు అందుబాటులో ఉండే విధంగా పిల్లల బట్టలు కానివ్వండి, అదే మహిళలకి కానివ్వండి, అదేవిధంగా ఇంటికి కావలసిన అన్ని వస్తువులు, అదేవిధంగా తినే వస్తువులు అన్నీ కూడా ఇక్కడ సమస్తం మన గుడివాడ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ధరలో ఏర్పాటు చేసి ఇక్కడ ఈ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. ఇంత పెద్ద షోరూమ్ని మన గుడివాడ ప్రాంత ప్రజలందరూ ఆదరిస్తారని చెప్పి, అభిమానిస్తారని చెప్పి ఇక్కడ వారు ఎంతో నమ్మకం పెట్టుకుని ఎంతో డబ్బుని వెచ్చించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మన గుడివాడ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వారి వ్యాపారాభివృద్ధికి మనందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఈ వ్యాపారం దినదిన ప్రవర్ధమానం చెంది అంతా మంచి జరగాలని చెప్పి, వారికి మంచి లాభాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడివాడ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. విశాల్ మార్ట్ ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నందుకు మా బ్యాంక్ తరఫున చాలా సంతోషం అండి. ఈ మాలు ప్రారంభోత్సవానికి బిల్డింగ్కి కట్టించిన వీరు సురేష్ గారు వాళ్ళ తండ్రి గారికి శుభాకాంక్షలు. తర్వాత విశాల హృదయంతో ఇంతమంది చక్కని బిల్డింగ్ తీసుకుని అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అన్ని వస్తువులు పెట్టారు ఇక్కడ. నేను రేట్స్ కూడా పరిశీలించాను. చాలా కాంపిటేటివ్ రేట్స్ సార్ చెప్పినట్టుగా మంచి కాంపిటేటివ్ రేట్స్తో ఉన్నాయి. సామాన్య ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే పెద్ద ఇంటర్నేషనల్ మాల్స్ ఊరికి బయట ఉంటాయి, కానీ ఊరి మధ్యలోనే ఉండడం వల్ల చాలా ఈజీగా తేలిగ్గా అందరూ వచ్చి మీ మాల్కి వచ్చి అన్ని వస్తువులు చౌకగా పొందుతారు. తర్వాత మేము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పాల్పొంచేందుకు మాకు చాలా సంతోషం అండి. ఈ కోస్టల్ బ్యాంకు 1999లో ప్రారంభమైనది.
22 సంవత్సరాల నుంచి మేము మీ ప్రజలతోనే ఉంటున్నాం. ఇది మన బ్యాంకు, మన బ్యాంకు, మన కోస్టల్ బ్యాంకు. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన గుడివాడ పట్టణాలకు రావడం ఈ ప్రాంత అదృష్టమని అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు పిన్నమనేని బాబ్జీ తెలిపారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుడివాడ పట్టణానికి విచ్చేసి 77 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణా జిల్లా ఆది మద్రా సంఘ ఆధ్వర్యంలో నేడు ఆయనను స్మరించుకుంటూ అంబేద్కర్కు ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు పిన్నమనేని బాబ్జీ, వన్ టౌన్ సే గోవిందరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు మట్టా జాన్ విక్టర్, కాపు సంఘం నాయకులు రాంబాబు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఇస్తున్నారు అంటే అది నాడు ముందు చూపు ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని వారు కొనియాడారు. అలాంటి మహానీయుడు మన గుడివాడ పట్టణానికి రావడం మన అదృష్టమని ఆయన జ్ఞాపకార్థకంగా ఈ ప్రాంతంలో అంబేద్కర్ భవనం నిర్మాణం చేయడం జరిగిందని, కేవలం భవన నిర్మాణం కాకుండా ఈ భవనంలో దళిత మహిళలకు అనేక చేతి వృత్తుల్లో నైపుణ్యతను అందించి వారికి జీవన మార్గాన్ని అందించే గొప్ప కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వారు కొనియాడారు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన కృష్ణా జిల్లా ఆదిమ ఆంధ్ర సంఘం అధ్యక్షులు పొంగులెట్టి జయరాజును వారు అభినందించడం జరిగింది. 77 సంవత్సరాల క్రితం 1944లో అంబేద్కర్ గారు గుడివాడకి వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం 1944 సెప్టెంబర్ 30వ తారీఖున ఇక్కడ ఆయన శంకుస్థాపన చేయడం. ఏదైతే ఆ రోజున ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఇక్కడ శంకుస్థాపన చేశారో ఇదే ప్రదేశాన్ని ఎన్నుకొని అంబేద్కర్ భవనం ఏర్పాటు చేసి ఇక్కడ దళిత సోదరులందరికీ కూడా ఒక చిన్న స్వయం ఉపాధి పథకాల ద్వారా గవర్నమెంట్ ఏదైతే అందిస్తుందో సోదరీమణులు ఎవరైతే ఉన్నారో కుట్టి మిషన్లు అయితే కానివ్వండి, ఇంకా ఏదైతే స్వయం ఉపాధి పనులు ఏదైతే వాళ్ళ ద్వారా నేర్చుకొని ₹1 సంపాదించుకునే అవకాశం ఉంటాయో అటువంటి కార్యక్రమాలన్నీ ఈ భవన్లో ఇక్కడ ఉచితంగా చేపడుతూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కమిటీని అందరినీ, అట్లాగే అంబేద్కర్ గారి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా ఈ కమిటీ ఇక్కడ నిర్వహిస్తుంది. కొత్త యువరక్తం కూడా ఇప్పుడు దళిత సోదరులంతా కూడా కొత్తగా యూత్ అంతా కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ గారి గురించి వాళ్ళు చేసిన ఆశయాలు, వాళ్ళ రాజ్యాంగ నిర్మాత, వాళ్ళ భారతదేశం ఈ విధంగా మనం ఒక దిశ నిర్మాణంతో ఏదైతే అన్నిటికీ కూడా మన భారత రాజ్యాంగం ఒక రూల్ పొజిషన్ తయారవ్వాలన్నా, ఒక న్యాయ సూత్రం తయారవ్వాలన్నా రాజ్యాంగాన్ని లోబడి తయారు చేస్తారు తప్ప రాజ్యాంగాన్ని అతిక్రమించి జరగదు. ఇన్కేస్ ఆ రూల్ పొజిషన్ తయారు చేస్తే ఒక ఆర్టికల్ ఎక్కడ వస్తుందంటే ఒక పార్లమెంట్లో పెట్టి దాన్ని అమెండ్ చేసి తప్ప చేయడానికి వీలేదు. అంత పకడ్బందీ అయిన రాజ్యాంగానికి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. అలాగే మన భారతదేశం స్వాతంత్రం సాధించిన అనంతరం కూడా మొదట న్యాయశాఖ మంత్రి. ఈ విషయం చాలా మంది చెప్పారు. నేను అనుకుంటాను మనం మొదట ప్రధాని, మనం మొదట రాష్ట్రపతి అనుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం మొదట న్యాయశాఖ ఆయన హోదా పనిచేసే విషయాలు కూడా చెప్పలేదు. న్యాయశాఖ మన నాయకుడు పదవులను గురించి అలాగే ఏదైనా కూడా జనరల్గా ఇప్పుడు భారత రాజ్యాంగం అంటే ఒక వర్గానికో ఇంకొకరికి కాదు, భారతదేశంలో పూర్తి జీవిస్తున్న అందరికీ సంబంధించింది. అంటే అంబేద్కర్ గారు కొందరు వాళ్ళు కాదు, అందరూ వాళ్ళు.
నాకు కూడా రూల్ తయారు చేసి మరి అందరూ మరి విద్యలో బాగా చదువుకొని ఈ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలను అనుసరించి ఈరోజు సాంప్రదాయంగా అమెరికాలో స్థిరపడి మరి మా ఎన్నోవరం గ్రామంలో మరి మొట్టమొదటిసారిగా అమెరికా ఇది మన దళితుల్లో మన ఎస్సీస్లో వెళ్ళినటువంటి మా అన్నయ్య అని చెప్పి నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను. మరి అంతేకాకుండా మనం కూడా మహానుభావుడు అంబేద్కర్ రాష్ట్రాల్లో మనం ముందుకు తీసుకెళ్ళాలంటే మన పిల్లలకు మరి ఆయన ఆలోచన విధానాన్ని మన పిల్లలకు కూడా నేర్పించి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను మరి ఈ సభ వేసే సందర్భంగా నేను చెప్తూ మరి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మరి ఆదిమాంధ్ర జిల్లా అధ్యక్షుడు పొంగులేటి జగన్ గారికి అలాగే మా అన్న బొడ్డు విష్ణు గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైకాపా నాయకులు ఎవరైనా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అంచుత వ్యాఖ్యలు చేస్తే వారికి అంతకు అంతగా జన సైనికులు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని గుడివాడ జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ తెలియజేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు నేడు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు అంచుత వ్యాఖ్యలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడితే వారికి జన సైనికులు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ విజయవాడ రానున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వెళుతున్న జన సైనికులు పోలీసులు దౌర్జన్యంగా అడ్డగించడం దారుణమని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అంటూ ఆయన ప్రశ్నించారు. మంత్రివర్యులు పేర్ని నాని ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ పై అంచుత వ్యాఖ్యలు చేస్తూ తమని రెచ్చగొట్టాలని చూస్తే ఇంతకు ఇంత ప్రతిఫలం తప్పక పొందుతారని ఆయన హెచ్చరించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కోదమల గంగాధర్, ఈటూరి గజేంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వచ్చి మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఒక ముఖ్య కార్యకర్తల సమావేశం, అలాగే మొన్న గెలిచిన ఎంపీటీసీ అభ్యర్థుల్ని, జడ్పీటీసీ అభ్యర్థుల్ని అందరినీ కలిసి పార్టీ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మేము నిన్న ఉదయం 8 గంటలకు విమానాశ్రయానికి వెళ్ళి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం చెప్పడానికి వెళ్తే అక్కడ పోలీసుల్ని విపరీతమైన బందోబస్తులు ఏర్పాటు చేసి, అడుగడుగున పోలీసుల్ని ఏర్పాటు చేసి, ఏ అయితే జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని దరిచేరనివ్వకుండా ఈ పోలీసు వ్యవస్థ, ఈ వైసీపీ ప్రభుత్వం నిన్న చాలా దారుణంగా ప్రవర్తించింది. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చినప్పుడు వివిధ నియోజకవర్గాల నుండి అనేక మంది నాయకులు, కార్యకర్తలు కూడా విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతం చెప్పడం అనేది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ద్వేషాన్ని నిన్న ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణంగా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే కనుక ఈ రోజున అనేక మంది అదే రోజున విమానాశ్రయానికి వచ్చారు. ఆ అనుచరులు అందరూ కూడా వచ్చి స్వాగతం చెప్పిన పరిస్థితులు ఉండగా ఒక పవన్ కళ్యాణ్ గారి మీదే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం తమ ఉక్కుపాదాన్ని మోపాలని చూస్తున్నారు. కానీ ఏదైతే ఉక్కుపాదం మోపాలని చూస్తారో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పి మేము అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఏదైతే మన గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాట, ఏదైతే సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారు, సినీ పరిశ్రమ ఇబ్బందులు చేస్తున్నారు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఒక మాట
సన్నాసులు ఉన్నారని చెప్పి ఆయన ఉద్దేశించి ఒక మాట అంటే దానికి ఒక 5-6 సన్నాసులు బయటకు వచ్చి ఆయన్ని విమర్శించిన పరిస్థితి. అలాగే మనం చూస్తే బందర్లో మా అన్నయ్య పేర్నాని అన్నయ్య ఆయన వచ్చి కులాలెత్తి మతాలెత్తి కులాల మధ్య విద్వేషాలెత్తి ఆ రోజున మాట్లాడారు. అంటే ఒక రాజకీయంలో ఒక మాట అంటే ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఆ రోజున ఆయన కూడా పెట్టి మాట్లాడారు. సరే, అది అయిపోయిన తర్వాత నిన్న హుటాహుటిన నిర్మాతలందరినీ పిలిపించి అది కూడా విజయవాడ ఏదైతే సెక్రటేరియట్లో ఏదైతే వాళ్ళ ఫిలిం ఛాంబర్ ఉందో ఫిలిం ఛాంబర్ ఆఫీస్లో కానీ ఏదైతే వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్లో కానీ వాళ్ళతో సమావేశం కాకుండా కావాలని చెప్పి వాళ్ళ బందర్ని పిలిపించుకుని ఆయన యొక్క జులాన్ని చూపించి వాళ్ళందరి ముందు కూడా పత్రికా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు నోటికొచ్చినట్టు మాట్లాడి వాడు వీడు వాడి సంగతి చూస్తాం వీడి సంగతి చూస్తాం అని చెప్పి ఆయన నోటికొచ్చినట్టు వాళ్ళ నిర్మాతల ముందు ఆయన మాట్లాడతాం. ఒక మంత్రి పదవిలో ఉండి ఒక విమర్శని ఓ రోజు విమర్శించావు, మళ్ళీ వాళ్ళందరూ కూడా సినీ పెద్దలందరూ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముందు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే సమాజం అంతా సిగ్గుపడాల్సిన విషయం. ఒక మంత్రి పదవి హోదాలో ఉండి నువ్వు ఈ రోజున ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే రోజులు అధికారం ఎప్పుడు కూడా మీ చేతిలో ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నారు. ఈ రోజున నువ్వు బందర్లో ఇది ప్రతి ఆడవాళ్ళు కూడా నిన్ను అసహించుకునే పరిస్థితికి నువ్వు తెచ్చుకున్నావు చేతులారా. కాబట్టి ఈ రోజున మేము చెప్తున్నాం పేర్నానికి, ఈ రోజు నుంచి కూడా నువ్వు ఎన్నిసార్లు వాడు వీడు అని సంబోధిస్తావో ఒక్కొక్క వాడు వీడికి నీకు 1000 ఓట్లు పోయే పరిస్థితి బందర్ నియోజకవర్గంలో ఉంది. నువ్వు ఓడిపోయే పరిస్థితి నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఇప్పటికైనా ఒక మంత్రిగా ప్రవర్తించు. పవన్ కళ్యాణ్ గారు ఒక విమర్శ చేశారు, నువ్వు దానికి ప్రతి విమర్శ చేసావు, అయిపోయింది. అంతేనే కానీ సినీ పెద్దలు తీసుకొచ్చి వాళ్ళందరి ముందు కూర్చోబెట్టి ఈరోజు నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ మంత్రి పదవికే కలంకం. నువ్వు ఇప్పటికైనా ఒక మంత్రి అని మర్చిపోకుండా ఈ ప్రవర్తించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పోస్టల్ బ్యాంక్ ఏటీఎం సేవలు గుడివాడ పట్టణ వ్యాప్తంగా విస్తరించడం జరుగుతుందని బ్యాంక్ ఏజీఎం తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన కోస్టల్ బ్యాంక్ ఏటీఎం సేవలను నేడు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ అడప బాబ్జీ, వైకాపా నాయకులు మండల హనుమంతరావు, బ్యాంక్ ఏజీఎం మదన్ మోహన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఏజీఎం మదన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో కోస్టల్ బ్యాంక్ సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏటీఎం సేవలను పట్టణ వ్యాప్తంగా విస్తరించడం జరుగుతుందని, అలాగే కోస్టల్ బ్యాంక్ ఆధ్వర్యంలో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా సబ్సిడీ లోన్లు సైతం అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు మేము విశాల్ మార్ట్ ప్రారంభ సందర్భంగా ఆ కార్యక్రమంకి రావడం జరిగింది కోస్టల్ బ్యాంక్ తరఫున. నా పేరు మదన్ మోహన్. ఈ సందర్భంగా మేము వచ్చే కస్టమర్లకు ఈ గుడివాడ ప్రజలకు కూడా అందుబాటు కోసం ఈ ఉయ్యూరు రోడ్డు కదండి సార్, ఇది ఉయ్యూరు రోడ్డు సెంటర్లో పామర్ రోడ్డులో విశాల్ మార్ట్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఏటీఎం ప్రారంభించడం జరిగింది. మా గుడివాడ ప్రజలందరికీ ఈ వచ్చే కస్టమర్లందరికీ మా విన్నపం ఏంటంటే మా ఏటీఎం బాగా ఉపయోగించుకొని తగిన సౌకర్యాలు పొందమని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మంత్రి వర్యులు కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిసిన గుడ్లవల్లేరు ఎంపీబీ కొడాలి సురేష్. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాల ప్రజలు అందరికీ అందేలా చూడాలంటూ మంత్రి వర్యులు ఆదేశం. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ నాయకులు. రైతులు ఆత్మహత్య చేసుకునే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందంటూ మండిపడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మెగా మార్ట్ 459వ షోరూంను ప్రారంభించిన గుడివాడ పట్టణ వైకాపా నాయకులు. గృహ ఉపయోగకర వస్తువులు కొనేందుకు ఈ మాల్ పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న అడప బాబ్జీ, మండలి హనుమంతరావు, గొర్ల శ్రీను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేటీవీ న్యూస్ గుడివాడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.